దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత 18 అధ్యాయాల గ్రంథంలో 6 అధ్యాయాలని విడదీసి వాటికి ఒక్కొక్క పేరు పెట్టారు. మొదటి 6 అధ్యాయాలని ఆత్మషట్కం అని అంటారు. అంటే అందులో నేనెవరు, నేనంటే శరీరం, నేనంటే లోపల చైతన్య ఆశ్రయమైనటువంటి ఒక వస్తువు. శరీరం ఏమిటి, లోపల చైతన్యాశ్రయమైన నేనెవరు, నా స్వరూప స్వభావాలేమిటి, శరీరానికి ఉండే స్వరూప స్వభావాలేమిటి, నేను ఇందులో ఉండడం వల్ల జరిగేటటువంటి పనులు ఎన్ని రకాలుగా ఉండాలి, ఎలా ఉండాలి. ఇది మొదటి 6 అధ్యాయాల్లో చెప్పినటువంటి గ్రంథం. నా గురించి సమస్తమైనటువంటి విషయాలు చక్కగా చెప్పిన గ్రంథం కనుక దాని పేరు ఆత్మషట్కం అని పెట్టారు. ఇక ఈ మొదటి 6 అధ్యాయాలు పూర్తయిన తర్వాత నేను ఇందులో ఉన్నంత వరకు, ఈ దేహంలో ఉన్నంత వరకు ఈ దేహానికి సంబంధించిన పనులు చేస్తూ ఉండాలి. ఇది చేయక తప్పదు. ఎందుకంటే భగవద్గీతలోని చివరికి వెళ్ళిన తర్వాత ఆయన ఈ విషయాన్ని చాలా చక్కగా స్పష్టంగా చెప్పాడు. యతః ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. ఇది 18వ అధ్యాయంలోకి వెళ్ళిన తర్వాత 46వ శ్లోకంలో చెప్పాడు. సిద్ధిం విందతి మానవః, మనిషి చేసిన పని యొక్క సత్ఫలితాన్ని పొందుతాడు. ఎలా పొందుతాడు? స్వకర్మణ తమభ్యర్చ్య, తనకి ఏది తగిన పనో ఆ పనులు చేయాలి. చేసే ప్రతి పనిని తమ్ అభ్యర్చ్య, వాడి ఆరాధనగా చేయాలి. వాడంటే ఎవడు? వాడి ఆరాధనగా చేయడం అంటే ఏమిటి? స్వకర్మ అంటే తనకి ఏది కర్మ, ఏది తనకి చెయ్య తగినది, ఇవి తెలుసుకోవాల్సిన అంశాలు. ఇందులో స్వకర్మ అంటే శరీరంలో ఉండే ప్రతివాడికి శరీరాన్ని నడపడానికి అవసరమైన పని ఏదో అది స్వకర్మ. దాన్ని పక్కకి పెట్టి జ్ఞానాన్ని
జ్ఞానం కలిగిన నన్ను అదేదో పొందడం ప్రధానం అనుకుని వీటిని కనుక పక్కకి పెట్టినట్టయితే అది తప్పు. చాలామంది మనం చూస్తుంటాం కదా, శారీరకమైనటువంటి బాధ్యతల్ని వదిలిపెట్టేసి మేమంతా యోగులం అయిపోయాము అని అనుకుని ఆహారం మాత్రం తింటూ ఉంటారు, మిగతావన్నీ చేస్తూ ఉంటారు. కానీ శారీరకమైనటువంటి బాధ్యతలకి మాత్రం దూరంగా ఉంటారు, అలాంటి వాటిని వదిలేసి ఉంటూ ఉంటారు. సో ఇది తగదు. అలా ఎవరైతే శారీరక బాధ్యతలని వదిలి జ్ఞానమే నాకు ప్రధానం అని అనుకుంటాడో వాడు ఇందులోంచి పతనం అవుతున్నాడు అని అర్థము. చేత స్వకర్మ వదలడానికి వీల్లేదు. స్వకర్మణ ఇది సాధనంగా ఉండాలి, ఇది తప్పనిసరిగా చేయాలి. శరీరాల్లో తేడాలు ఉన్నాయి, రకరకాల శరీరాలు ఉన్నాయి. పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, రకరకాల స్వభావాలు కలిగినటువంటి ఈ ప్రాణికోటి కనిపిస్తోంది. మనుషులతో పాటు జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, చెట్లు చేమల్లాంటి జీవరాశి కూడా ఉంది. ఇందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి బాధ్యత మనకి చెప్పడం జరిగింది గ్రంథాల్లో. సో ఏది ఎవరికి బాధ్యత అనేది మిగతా వాళ్ళెవరికి చెప్పాల్సిన అవసరం లేదు. చెట్లు వారి మానాన బతుకుతాయి, పక్షులు వాటి మానాన బతుకుతాయి, జంతువులు వాటి మానాన బతుకుతాయి. వాటి స్వాతంత్ర్యంలో మనం చేయి పెట్టకుండా వదిలినంత వరకు అవన్నీ హాయిగా చక్కగా నియమబద్ధమైనటువంటి జీవితాన్ని సాగిస్తాయి. వాటిని మనం తెచ్చిపెట్టుకుని మనం పోషించాలి అని పాడు చేస్తే మనం చెప్పలేం. కానీ అది కానంత వరకు అవన్నీ కూడా హాయిగా తగిన జీవన విధానాన్ని గడుపుతూ ఉంటాయి. వాటికి అది స్వకర్మ. మనిషిగా మనకేమిటి స్వకర్మ అనంటే మనకి ఏ పని చేయడం కోసం ఈ శరీరం వచ్చిందో, ఏ బాధ్యతలు ఈ శరీరానికి ఏర్పడ్డాయో ఆ బాధ్యతల్ని సవ్యంగా నెరవేర్చుకోవడం, దానికి తగ్గట్టుగా పనిచేయడం, పనికి తగ్గట్టుగా చదువుకోవడం, చదువుకు తగ్గట్టుగా పనిచేయడం, పనికి తగ్గట్టుగా సంపాదించడం, సంపాదించిన దాంతో వీటన్నిటిని పోషించుకుంటూ ఉండడం. ఇవన్నీ చేయడం దేనికోసం కావాలంటే ఇందులోకి తెచ్చి ఇక్కడికి పెట్టిన వాడిని గుర్తించి క్రమంగా ఈ బంధాలను తొలగించుకుని వాడి సన్నిధానానికి చేరడం అనేది ఈ స్వ అని పేరు కలిగినటువంటి ఆత్మకి లక్ష్యము. ఈ లక్ష్యం చేరడానికి మొట్టమొదటి చేయవలసింది స్వకర్మ. వీడు పని చేసుకోవాలి. సో పని చెయ్యాలంటే పనులు ఎందుకు ఏర్పడ్డాయి, పనులు ఎలా ఏర్పడ్డాయి, అది మనం శారీరకంగా చేసే పనులా, బౌద్ధికంగా ఆలోచించే పనులా, ఏవి ఎలా ఏర్పడ్డాయి ఒక 2 అధ్యాయాల్లో చెప్పడం జరిగింది. దాని తర్వాత తెలివి కలిగినటువంటి జీవుడికి ఆ తెలివి ఎలా ఉపయోగపడాలో చెప్పడం అవసరం కనుక ఆ తెలివికి సంబంధించినటువంటి వివరాలు 4వ అధ్యాయంలో కొంతవరకు వచ్చి దాన్ని 5-6 అధ్యాయాల్లో కూడా చేసేటటువంటి ఏ పనైనా తనకుండేటటువంటి బుద్ధి యొక్క ప్రభావం చేత తనకి అంటుకుంటూ ఉంటుంది. ఆ అంటుకునేటటువంటిదే కర్మ వాసనలు అని అంటాం. ఆ వాసనలు ఎన్ని పెరిగితే దాన్ని బట్టి అవి వీడిని చుట్టి ఉంటాయి కనుక వాటికే వాడు బద్ధుడై ఉండేట్టుగా చేస్తాయి. ఒక శరీరం వదిలిపెట్టి మరో శరీరంలోకి వెళ్ళినా వాడికి ఆ బంధం కొనసాగేటట్టుగా అవి చేస్తాయి. అంచేత వాటిని మొట్టమొదట తన మీద ఏర్పడకుండా చేసుకోవాలి. ఇదివరకే ఉన్న వాటిని తొలగించుకోవాలి. ఇదివరకు ఉండేవి ఎలా తొలగుతాయో 4వ అధ్యాయంలో చెప్పాడు. ఎలా తొలగించుకోవాలో 5వ అధ్యాయంలో చెప్పాడు. పనులు చేయడం మానమని చెప్పలేదు ఎక్కడ. కానీ పనులు చేస్తూ ఉండేటప్పుడు వాటి వల్ల కలిగేటటువంటి ఆ ప్రయోజనాలు ఇవి నాకే కావాలి, నా వల్లే సాధిస్తున్నాను నేను వీటన్నిటిని అని కనుక అనుకున్నట్టయితే వాడు బద్ధుడవుతాడు. అంటే ఆ కర్మలకి వాడు బంధనాన్ని పొందుతాడు కర్మల వల్ల. అది లేకపోతే కర్మల బంధకాలు కావు. అంటే వాడు శారీరకమైనటువంటి పని చేసినా
దానితోటి వీడు ఒక బుద్ధిపరమైనటువంటి సంబంధాన్ని పెట్టుకోనట్టయితే అది వీడికి ఒక బంధకంగా తయారు కాదు. కానీ సామాన్యంగా ఎవ్వరు అలా ఉండరు. ఏదైనా పని చేసేటప్పుడు నేను చేస్తున్నాను అని ఫీల్ అవుతూ చేస్తాడు. నా వల్ల జరిగింది అనేది అనుకుంటాడు. కలిగేటువంటి ఫలితం ఏదో చక్కగా నా దగ్గరికి రావాలి అని కూడా అనుకుంటడం మనకి తెలుసు లోకంలో. సో పని చేస్తూ ఇవి బంధకం కాకుండా ఉండడానికి కావలసినటువంటి ప్రక్రియ ఏమిటో 5వ అధ్యాయంలో చెప్పాడు. దానికి కర్మ సన్యాసము అని పేరు పెట్టాడు. అది చెయ్యాలంటే వీడికి మనస్సు అటువంటి స్వాధీనంలో ఉండాలి కనుక మనస్సును స్వాధీనం చేసుకునేటటువంటి పద్ధతిని అంతటిని కూడా ఆత్మ సంయమ యోగము అనేటటువంటి పేరు పెట్టి ఎలా దాన్ని స్వాధీనం చేసుకుంటూ మనం సాగాలి అనే దాన్ని చాలా విశదంగా స్వామి వివరించాడు. సో అంతవరకు మనకి అది పూర్తయితే ఇది చేసే పనికి సంబంధించినటువంటి వివరణ తెలిసింది. మరి మనకి సంబంధించిన వివరణ దాన్ని చెబుతున్నా కొంత దీన్ని కూడా దాంతోపాటు కలిపి చెప్పాడు. నాయనా, నువ్వు ప్రకృతివి కావు, నువ్వు ఇందులో ఉండేటువంటి జీవకోటికి సంబంధించినవి కావు, నువ్వు వీటికంటే విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం కలవాడివి. ఆ విలక్షణతని మనం నిలుపుకోవడం కోసం ఏం చేయాలి అంటే దీన్ని ఎవడైతే వెనకాతల ఉండి నడిపిస్తున్నాడో వాడిని జాగ్రత్తగా మనం ఆశ్రయించాలి. మన ఉండే శరీరాన్ని మనని ఇవి రెంటిని కలిపి ఈ రెంటిని మళ్ళీ వదిలి మళ్ళీ కలిపి మళ్ళీ వదిలి మళ్ళీ కలిపి ఇట్లాగా మనని ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా మనం చేసేటటువంటి పనులని మన మీద బాధకం కాకుండా ఉండేటట్లుగా ఎలా చేయాలో మనకి దాంట్లో చెప్పి వెనకాతల చేయించేవాడు ఒకడున్నాడయా, ఆ చేయించేవాడు ఎందు భారం పెట్టు ఇది చెప్పాడు. అయితే వాడెవడు, ఎలా ఉంటాడు, ఎక్కడుంటాడు, ఏం చేస్తూ ఉంటాడు ఇలాంటివైతే ఎక్కడ చెప్పలా. మనకి 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో నా మీద భారం పెట్టు, నా మీద భారం పెట్టు, నా మీద ఫలకాంక్షను వదిలిపెట్టు ఇలాంటివి తను చెబుతున్నాడు. కానీ తాను ఎవరు, ఏమిటి, ఎందుకు తన మీద పెట్టాలి ఇలాంటి వాటిని ఆయన అంత స్పష్టంగా చేయలే. 5వ అధ్యాయంలో మాత్రం చివరికి వచ్చేటప్పటికి సుహృద సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిం రుచ్యతి. ఆయన సర్వభూత సుహృత్ అని చెప్పి అందరికీ కూడా మంచి హృదయం కలిగినటువంటి ప్రేమాభిమానాలను చూపించేటటువంటి వ్యక్తి అని చెప్పాడు. నేను ప్రేమాభిమానం ఉన్నవాడిని కనుక నా ఎందుకు పెట్టా భారాన్ని, అప్పుడు నేను చూసుకుంటా అన్నాడు. కానీ అక్కడే పెద్ద ప్రమాదం వచ్చిందనమాట. మనం శరీరం ఒక్కటే కాదు, మన కుటుంబాలు శరీరాలు ఒక్కటే కాదు, మన రాష్ట్రంలో దేశంలో ఉండేవాళ్ళ కుటుంబాలే కాదు, మొత్తం ఈ ప్రపంచంలో ఉండేటటువంటి సకల ప్రాణులకి కూడా కావలసినటువంటి చర్యలు యాక్టివిటీస్ జరగడానికి కావాల్సిన శక్తిని ఇచ్చేవాడు ఆయనే. ఇది మనం గుర్తించాల్సినటువంటిది అని ఆ చివరికి వెళ్ళిన చెబుతూ యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం, ఏన సర్వమిదం తతం, ఎవడు ఈ లోకాల్లో అంతటా ఎక్కడ ఇంత జాగా కూడా వదలకుండా పూర్తిగా వ్యాపించిన వాడున్నాడు. ఇది ఒకటి యోగ్యత. రెండవది అంతటా ఊరికే ఉండడం కాదు, వీటిని నడిపిస్తూ ఉన్నాడు ఆయన. కేవలం నడిపించడమే కాదు, బాధ్యత పెడితే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు కూడా. కానీ మనకి బాధ్యత పెట్టబుద్ధి అవ్వదు కదా, పెట్టబుద్ధి అవ్వదు కనుక మళ్ళీ మనం ఈ చక్రంలో తిరుగుతూ ఉంటాము. బాధ్యత పెట్టగలిగితే ఈ చక్రంలో వచ్చి నువ్వు బయటికి రాగలుగుతావు. ఇది మనకి 6వ అధ్యాయంలో అక్కడక్కడ ప్రస్తావన వచ్చినప్పుడల్లా పాపం స్వామి చక్కగా మనకి వివరిస్తూనే ఉన్నాడు. అందులో చెప్పాడు,
యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తథం, ఎవడు అంతటా ఇందుగలడందు లేడని సందేహము లేక వ్యాపించి ఉండును. వీడిని, ఇలాంటి వ్యక్తిని మనం ఐడెంటిఫై చేయాలి. అంటే తాను వ్యాపించి ఉండాలి, వీటిని నిలబెట్టి ఉండాలి, వీటిని భరిస్తూ ఉండాలి, వీటి ప్రవృత్తి నివృత్తులకు అన్నిటికీ కూడా కారణమై ఉండాలి. అర్థాత్ జగత్కారణతత్వం అని అర్థమండి. తమభ్యర్చ్య అంటే వాడిని ఆరాధించి, అంటే జగత్కారణమైన వాడిని ఆరాధన చేసి, అతనిలోంచే ఈ రకరకాల చర్యలు, ప్రతిచర్యలు అన్నీ జరుగుతున్నాయి కనుక, ఇది కనుక మనం తెలిసి చేసినట్లయితే అవే మనకి బద్ధకం కావు. అప్పుడు వీడికి సిద్ధిని పొందుట అనేది తథ్యం. సిద్ధిం విందతి మానవ అని మనకి చెబుతూ చివరి 6వ అధ్యాయంలో, అంటే మొదటి షట్కంలో ఉండే చివరి అధ్యాయంలో చివరి దాకా వచ్చిన తర్వాత, మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ మాం భజతే, నాయందు మనసు పెట్టి ప్రేమతో రుచితో ఎవడైతే త్వర కలిగి నన్ను అభ్యర్చ్య, నన్ను ఎవడైతే ఆరాధిస్తాడో వాడికి తప్పనిసరిగా సిద్ధిర్భవతి, సిద్ధి కలుగును అని చెప్పాడు ఆయన. అర్జునుడికి సందేహం వచ్చింది. ఇప్పటిదాకా వాడిని తెలుసుకుంటే సరిపోతుంది, మా కృష్ణుడే కదా ఎదురుకుండా కూర్చున్నవాడు, ఈ మాట అనుకుంటున్నాడు. తాను మనసులో అంత విశ్వాసం కలగడం కష్టంగా ఉంది. ఎదురుకుండా కూర్చున్నాడు సారథిగా, నన్ను పట్టుకోవాయా అంటే ఎలా పట్టుకుంటాడు ఆయన్ని? తనకంటే ముందు పుట్టాడు, వెన్నలాటలాడాడు, అందరినీ రకరకాలుగా ఏడిపించాడు. ఇప్పటికి కూడా ఇంకా ఆయనలో ఆ రకమైనటువంటి స్థితి మనకు కనిపిస్తూనే ఉంది. ఇలాంటి ఆయన నన్ను ఆశ్రయించు అంటే ఈయన పట్టుకుంటే మనం ఏమవుతాం? నట్టనడివిలో మునుగుతామా లేదా పైకి తేలతామా? నాయందు అంతరాత్మ పెట్టవాయా, నాయందు మనసు పెట్టవాయా అంటాడు ఈయన. ఈయన మనసు పెడితే మనం ఎక్కడికి పోతాము, ఏమవుతాము? ఇది ఆయనని భజించడం అంటే ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం అర్జునుడికి ఏర్పడింది. ఇప్పుడు ఇందులో మనకి విషయాలు 2 తేలారు. ఒకటి ఆత్మ తెలిసింది, శరీరం తెలిసింది, అందులో పనులు తెలిసాయి. కానీ ఇప్పుడు తెలియాల్సింది ఈ ఆత్మ యొక్క సమగ్రత తెలియాలి. ఆత్మ వేరు శరీరం కంటే తెలిసింది, ఆత్మ వేరు దేవుడి కంటే తెలిసింది. కానీ ఆత్మ ఒక శరీరానికే పరిమితం కాదు, అన్ని శరీరాలకి పరిమితం, అన్ని శరీరాలను వ్యాపించి ఉంటుంది. అంటే అన్ని శరీరంలోనూ అణువుగానే వ్యాపించి ఉంటుంది. అలాంటివి ఎన్నో ఆత్మలు ఉన్నాయి. అంతవరకు అయితే అర్జునుడికి తెలిసింది. మరి ఇప్పుడు నువ్వెవరివి? నాయందు మద్గతేన అంతరాత్మన శ్రద్ధావాన్ మాం భజతే, ఎవడైతే నన్నే భజిస్తాడో, నన్నే సేవిస్తాడో అలాంటి వాడంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి ఊరుకున్నాడు స్వామి. సో అర్జునుడికి మనసులో కలిగిన సందేహం ఏమిటి? నీయందు అర్పించడం ఎట్లాగయ్యా? నువ్వెవరో నాకు సరిగ్గా తెలిస్తే కదా, సమగ్రంగా నీ స్వరూప స్వభావాలు నాకు స్పష్టమైతే అప్పుడు నువ్వు దీన్ని చెయ్యగలిగిన వ్యక్తివే అనేటటువంటి ఒక దృఢమైనటువంటి నిశ్చయం నాలో ఏర్పడితే అప్పుడు ఆలోచించవచ్చు. అర్జునుడికి ఇప్పుడు తానెవడో, తనకుండే విలక్షణత ఏమిటో, తన యొక్క స్వరూప రూప గుణ విభూతులనన్నింటినీ కూడా ఒకసారి వివరించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. దాంట్లో శరీరం కంటే భగవంతుడు ఎట్లా వేరు, భగవంతుడు ఏ రకమైనటువంటి గుణాల చేత, ఏ రకమైనటువంటి స్వభావాల చేత, ఏ రకమైనటువంటి కార్యక్రమాల చేత ఆయన వేరవుతాడు మనకి
ఏదైనా ఒక వస్తువుని వేరు చేసి చూపించాలి అని అంటే వేరు చేయాలి. రెండింటినీ వేరు చేసిన తర్వాత అరే ఇది దీన్ని క్యాప్ అంటారు, దీన్ని పెన్ అని అంటారు, రైట్? ఇవి రెండు వేరు వేరు. ఇది కలిసి ఉన్నాయనుకోండి ఒకటిలా కనిపిస్తుంది, వేరు చేస్తే వేరువేరుగా రెండు ఉన్నాయి అని మనకు అనిపిస్తుంది. ఇప్పుడు నేను అని చెప్పేటటువంటి కృష్ణుడు మనతోటి వేరా అయితే మనమే కృష్ణుళ్ళమా? ప్రకృతి కంటే వేరా లేక ప్రకృతి అంతా కూడా ఆయనేనా? ఈ విషయాల్లో అర్జునుడికి కొంచెం స్పష్టత ఇవ్వడం మంచిది అని అనిపించింది భగవంతుడికి. దీనిని తొలగించేటటువంటి యోగ్యత, శక్తి, సామర్థ్యం ఆయనకి ఉందా? ఎలాగా? ఆయన విలక్షణుడు. విలక్షణుడని తెలిసి ఆయనలో ఆ శక్తి సామర్థ్యం ఉందని తెలిస్తే అప్పుడు ఆయన్ని మనం ఆశ్రయించి అభ్యర్థించి తద్వారా మనం కావాల్సింది ఏదో పొందొచ్చు. అది ఉందా లేదా ఈ సందేహం కలిగితే అర్జునుడికి దానిని తీర్చడానిక అన్నట్టుగా 7వ అధ్యాయాన్ని ఆరంభం చేస్తాడు. 7వ అధ్యాయానికి జ్ఞాన విజ్ఞాన యోగో నామ సప్తమోధ్యాయ అని పేరు. జ్ఞాన విజ్ఞాన యోగము. జ్ఞానము విజ్ఞానం. జ్ఞానం అంటే తెలివి, విజ్ఞానం విలక్షణమైన తెలివి. జీవుడి కంటే ప్రకృతి కంటే ఈ రెంటిని నడిపే ఆయన వేరు. ఇది జ్ఞానం. వేటి వేటి చేత ఆయన వేరు? ఎలాంటి గుణముల చేత, ఎలాంటి సంపద చేత, ఎట్లాంటి శక్తి విశేషం చేత ఆయన వేరు? ఆయన్ని ఆశ్రయించడం ఎట్లా? మరి ఇన్ని రకాలుగా వేరుగా ఉండేటువంటి వాడు సామాన్యంగా లభిస్తాడా? దొరుకుతాడా? సామాన్యుల్లో అందులో ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి అర్హతలు లేని వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇలాంటి వాళ్ళకి అందుబాటులో ఆయన ఉండగలడా? వాళ్ళు ఆశ్రయించేది ఎట్లా? అందరికీ ఆయన సామాన్యుడు ఎట్లా అవుతాడు? అంటే అందరికీ ఆయన సామాన్యేన ఆశ్రయించడానికి వీలుగా అందుతాడా? అవుతాడా? అవ్వడా? ఎలా? వీటన్నిటిని స్పష్టం చేయాల్సినటువంటి ఆ స్థితి ఆయన స్వీకరించి 7వ అధ్యాయంలో నేను ఎలా వేరు, వేటి వేటి చేత వేరు, ఎందుకు నేను వేరు, ఇవి చెప్పడం ప్రారంభం చేస్తాడు. దీని గురించి తెలియచేస్తూ యామునాచార్యులు అనేటటువంటి మహానుభావులు రామానుజాచార్యులు వారికి గురువుగారు 7వ అధ్యాయంలో ఏమేం చెప్పబోతున్నాడు ఆయన? స్వయాధాత్మ్యం ప్రకృత్యాస్య తిరోధి శరణాగతి భక్తభేద ప్రబుద్ధస్య శ్రేష్ఠ్యం సప్తమ ఉచ్యతే అని ఈ విషయాలు 7వ అధ్యాయంలో ప్రారంభం చేసి శ్రీకృష్ణుడు మన కోసం అందిస్తున్నాడు. ఒకటి, స్వయాధాత్మ్యం. నన్ను తెలుసుకోవడం అంటే ఎట్లా? దానికి సంబంధించిన వివరాలన్నీ. మరి ఆ వివరాలన్నీ నువ్వు చెప్పినట్లుగా మాకెందుకు తెలియటం లేదు? అందరికీ ఎందుకు తెలియట్లేదు? ప్రకృత్యా అస్య తిరోధి అంటే ఈ చుట్టూ ఉండేటువంటి ప్రకృతి వీటిని కప్పివేస్తుంది అనేటటువంటి విషయాన్ని. మరి ఎలాగ అది తొలగేది అంటే తను ఆశ్రయిస్తే తానే తొలగిస్తాను. అలా ఆశ్రయించేవాళ్ళు 4 రకాలుగా ఉంటారు. ఆశ్రయించకుండా దూరం అయిపోయేవాళ్ళు 4 రకాలుగా ఉంటారు అంటూ వాళ్ళ యొక్క చాతుర్విధ్యాన్ని వీళ్ళో 4 రకాలు, వాళ్ళో 4 రకాలు ఉంటారు అనేటటువంటి దానిని ప్రబుద్ధస్య శ్రైష్ఠ్యం. ఈ 4 రకాలుగా ఉండేటువంటి వాళ్ళల్లోనూ చక్కటి బుద్ధి కలిగినటువంటి మహానుభావులు కూడా కొందరు ఉంటారు. వాళ్ళకి జ్ఞాని అని పేరు. మిగతా వాళ్ళకంటే వీడు ఎలా గొప్పవాడవుతాడు, మిగతా వాళ్ళకంటే అలాంటి వాని నాకుండేటటువంటి
ఒక ప్రత్యేకమైన అభిమానం ఎట్లాంటిది అనే విషయాల్ని 7వ అధ్యాయంలో భగవంతుడు స్పష్టం చేస్తున్నాడు అంటూ మహానుభావులు యామునాచార్య స్వామి చెబుతారు. అది అందులో మొట్టమొదటి చెప్పేది స్వయాథాత్మ్యం. నేను వాస్తవ స్వరూపాన్ని ప్రకటిస్తా ఎలా అనేదాన్ని ప్రారంభం చేస్తూ ఆయన చెప్పుకుంటూ ముందుకు వెడతాడు. అది ఎలాగో మనం కూడా తెలుసుకుంటూ ఆయనతో పాటు సాగుదాం. జై శ్రీమన్నారాయణ.